హైదరాబాదీ పోరోడంట మఫా కుట్రా తమ్ముడు అరే గల్లీ నిండా హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వీడియో అయితే చాలా వ్యూస్ వచ్చినాయి. ఇంకా అది కాక పర్సనల్గా నాకు మెసేజ్ కూడా చేసినారు ఇన్స్టాగ్రామ్లో, వాట్సాప్లో, గ్రూప్లలో కూడా. చాలామందికి అది నేను చెప్పింది చాలామందికి యూస్ఫుల్ అయితే అయింది. ఇట్లా నేను ప్రతి వీడియోకి 10 మందికి యూజ్ అయ్యేటట్టు వీడియోస్ చేద్దామైతే అనుకుంటున్నా. యూజ్ అవుతుంది, కంపల్సరీ యూజ్ అవుతుంది. అది ఇప్పుడు ఈ వీడియో వచ్చేసి అయితే అకాడమేషన్ గురించి. ఎందుకంటే నేను రీసెంట్గా కొంతమందిని చూసినాను, అంటే బయట ఇక్కడ నేను ఎక్స్పీరియన్స్ చేసిందే నేను వీడియోస్ అనేది చేస్తున్నా. ఏంటంటే ఒక పర్సన్కి ఏమైందంటే అతను ఇండియాలో ఉన్నాడంట. ఇండియాలో ఉన్నప్పుడే ఇక్కడ రూమ్ చూసుకోవాలి కదా, ఇక్కడికి వచ్చినాక మళ్ళీ చూసుకోవాలంటే చాలా కష్టం. ఇప్పుడు హోటల్లో స్టే చేసి అక్కడ హోటల్లో ఉండాలంటే మినిమం పర్ నైట్ 100 pounds అవుతుంది. సో అతను ముందే ఇండియాలో ఉన్నప్పుడే చూసుకున్నాడంట. ఇండియాలో ఉన్నప్పుడే చూసుకొని ముందే బుకింగ్ చేసుకొని అతను అడ్వాన్స్ లెక్క అతనికి ఎంత 350 pounds అనేది ఇచ్చిండు. కానీ అతను వచ్చే ఒకరోజు ముందు మెసేజ్ చేసినట వస్తున్నా అని. అతను వాట్సాప్లో బ్లాక్ చేసుకున్నాడంట. అతను అడవేట్లో అతను మెసేజ్ చూసుకుంటా లేడా అన్నాడు. ఇతను చూసుకోలేదంటే ఇక్కడికి వచ్చినాక ఏమైందంటే కాల్ చేసి లిఫ్ట్ చేసలేదంటే కాల్ చేసి లిఫ్ట్ చేయకపోవడం వల్ల ఇతను చాలా టెన్షన్ పడ్డాడు. ఉన్నాడు క్యాబ్ బుక్ చేసుకుని ఆ లొకేషన్ వెళ్ళిండు. ఆ లొకేషన్కి వెళ్తే అసలు ఏంటంటే జస్ట్ పోస్ట్ కూడా అనేది పెట్టినట, ఇంటి అడ్రస్ అనేది పెట్టలేదంట. ఇక అతనికి ఏం అర్థం కాలే ఏం చేయాలో. అతను సరే హోటల్ బుక్ చేసుకున్నామని కూడా అనుకుంటా, కూడా అతనికి ఎట్లా బుక్ చేసుకోవాలో అంత నాలెడ్జ్ కూడా లేకుండానంట. అంటే కొత్త కదా, కొత్త ఉన్నప్పుడు ఇక్కడ ఫ్రెండ్స్ కూడా లేరంట. ఫస్ట్ మెయిన్ ఫ్రెండ్స్ లేరంట. అతనికి హోటల్లో బుక్ చేసుకున్నామంట, ఐడియా లేకుండానంట. అప్పటికి నైట్ 9 అయిందంట. అతను బస్ స్టాప్లోనే వండుకున్నాడంట. మళ్ళీ మార్నింగ్ అది కూడా ఎవరో ఒక పర్సన్ ఏమైంది ఇట్లున్నావు అని అడిగితే ఏమైనా అంత ఓకేనా అంటే అతనికి చెప్తే అప్పుడు అతను హోటల్ అనేది బుక్ చేసుకోండి, హోటల్లో 5 days ఉండి రూమ్ చూసుకున్నాడంట. అది అంటే ఇట్లాంటి స్కామ్స్ అనేవి లండన్లో చాలా జరుగుతుంది. అది కూడా ఎవరో కాదు, మనోళ్ళే చేస్తారు, మన ఇండియన్ పీపుల్సే చేస్తారు. ఇలా ఏకండి అబ్బా. ఎందుకంటే వాళ్ళు తెలియని దేశంకి వస్తారు, వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారో ఉండరో, వాళ్ళ ఫ్యామిలీని వదిలేసి అందరూ వదిలేసి వీడికి వస్తారు. వాళ్ళకి చాలా ఇబ్బంది అనేది అవుతుంది. అట్లా అకాడమేషన్ అనేది చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఆ రోజు అతను అసలు 1 day అసలు ఫుడ్ అనేది తినలే అంట అసలు అతను. అది సో ఇట్లాంటి ప్రాబ్లమ్ చాలామంది ఫేస్ చేస్తున్నారు. ఫస్ట్ మీరు ఎట్లా అంటే అమౌంట్ పోతే పోండి. ఇప్పుడు అతను 350 pounds అనేది మీరు పే చేసారు, 350 pounds అని పే చేసారు. అదే ఏదో మీరు ముందే హోటల్ బుక్ చేసుకుంటే మీరు అంటే వచ్చి నైట్ టైం ఆడ బస్ స్టాప్లో అక్కడ ఇక్కడ వండుకున్న అవసరం ఉండదు రోడ్ మీద. అది కాక మెయిన్ ఏంటంటే మీ సొంతంగా ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళు ఉంటేనే, మీకు వాళ్ళ మీద నమ్మకం ఉంటేనే అప్పుడు మీరు నమ్మి వాళ్ళకి అమౌంట్ ఇచ్చి మీరు రూమ్ అనేది బుక్ చేసుకోండి. ఎవరో తెలియని పర్సన్ ఈ గ్రూప్లో కాంటాక్ట్ అయ్యి చాలా స్కామ్స్ అవుతాయి. ఈ గ్రూప్లలో పిచ్చి ఎవరెవరో ఉంటారు, చాలా స్కామ్స్ అవుతాయి. సో వాళ్ళ అందరికీ నేను మన ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి ఎవరు వస్తున్నారో వాళ్ళందరికీ చెప్తున్నా ఏంటంటే నమ్మి ఒకరికైతే అమౌంట్ అనేది ఇవ్వకండి. వచ్చినాక మళ్ళీ మీరు రూమ్ గురించి లేదని బాధపడకండి. అమౌంట్ ఏం లేదు, అమౌంట్ పోయినా కూడా ఏం కాదు, అమౌంట్ వస్తుంది. ఇక్కడ మనం వర్క్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. కానీ అంటే రూమ్ లేని సిచ్యువేషన్లో ఇప్పుడు రోడ్డు మీద ఉంటే ఎట్లుంటుందో అది ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, మనకి అర్థం కాదు అది. ఒకవేళ ఎవరికైనా అకాడమిషన్ గిట్ట కావాలనుకుంటే నేను హెల్ప్ చేయాలనుకుంటే నేను అవున్స్లో సైడ్, ఫెల్థమ్ సైడ్, ఈ సరౌండింగ్లో ఉన్న నెట్వర్క్లో నేనైతే హెల్ప్ చేయగలుగుతాను. ఎందుకంటే నేను చాలామందికి చేస్తూనే ఉంటా, గ్రూప్స్ ఉంటాయి దీంట్లో పోస్ట్ చేస్తూనే ఉంటా. ఎందుకంటే చాలామంది ఏంటంటే రూమ్స్లలో గొడవలై వాళ్ళకి సెట్ కాకుండా వెళ్ళిపోదాం అనుకుంటారు. అవన్నీ నేను చెప్తా ఎట్లుంటాయో, కామెడీ ఉంటాయి. అసలు స్టార్టింగ్లో సంక్రాంతి మూవీలు ఎట్లుంటారో అట్లా ఉంటారు, కలిసిమెలిసి ఉంటారు.
ఇక రాగా ఇక ఒక 1 month 2 months 3 months కాగానే మెల్ల లొల్లిలు అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళ మైండ్ సెట్కి మన మైండ్ సెట్కి సెట్ కాదు. అట్లా చాలా చాలా డిఫరెన్స్ ఉంటాయి వాళ్ళది మనది. అది దానివల్ల సెట్ కాక విడిపోయి అటు ఇటు పోదాం అనుకుంటారు. నచ్చిన దాని అంటే ఫస్ట్ మెయిన్ మైండ్ అనేది పీస్గా ఉండాలి. మైండ్ పీస్గా లేకపోతే ఎక్కడున్నా మనం వేస్ట్. దీని మీద ఫోకస్ చేయలేము. అది సరే అబ్బా. మరి ఇట్లాంటి సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. ఇట్లాంటి అయితే స్కామ్ అయితే జరుగుతుంది అకామిడేషన్ గురించి. జాగ్రత్త ఎవరైనా సరే. ఇప్పుడు మే ఇంటికి అయినా ఏప్రిల్లో వచ్చే వాళ్ళైనా సరే జాగ్రత్త ఉండండి. మీరు రూమ్ బుక్ చేసుకునే ముందు మీరు నమ్మకమైన పర్సన్కి ఇస్తున్నారు అమౌంట్ అనేది అయితే చూసుకొని ఇవ్వండి. మనీ కాదు మ్యాటర్ అనేది. మీకు వచ్చినాక కంపల్సరీ మీకు రూమ్ అనేది ఉండాలి. అది మరి ఇట్లాంటి అయితే స్కామ్స్ అయితే వేయకండి అబ్బా, ప్లీజ్. చలో మరి ఇక రైట్, బాయ్. జాగ్రత్త ఉండండి.